श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आपदमपहर्तारं दातारं सरसंतां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। अपारं करुणासिन्धुं ज्ञानं शान्तरूपिणं శ్రీ చంద్రశేఖర గురుం ప్రణాముదామహం. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం ఇప్పుడు 39వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు 38వ ఎపిసోడ్లో ఏం ప్రస్తావించామో చెప్పుకుందాం ఒకసారి. అతడు స్వామికి నమస్కరించి భార్యతో కలిసి ప్రాణమును విడిచిపెట్టి రాజు చూడగానే విమానం ఎక్కాను. తన భార్యతో కలిసి దివ్యరూపం ధరించి వైకుంఠంలో చేరాను అంటే ఆ కుమ్మరతం భీముడు అన్నమాట. ఇంక తర్వాత కంటిన్యూషన్ ఇప్పుడు చేస్తున్నాం. రాజు ఈ అద్భుతం చూచి తన పురంలోకి తిరిగి వచ్చి తన కుమారుడైన శ్రీనివాసులను వారిని యథావిధిగా అభిషేకించి ధర్మము తప్పక రాజ్యమును పరిపాలించమని ఆజ్ఞాపించి వనములకు వెళ్ళి గొప్ప తపస్సు చేయగా స్వామి శ్రీదేవి భూదేవులతో ప్రత్యక్షమయ్యాను. స్వామి పలికిన, ఓ నృపశ్రేష్ఠ, నీ తపస్సు సంతోషించేదని ఏమి చేయముందు అనగా రాజు గద్గద స్వరముతో, ఓ దేవా, జరామరణములు లేని నీ లోకమునందు నివసింపకూడుతూ ఉంటేని కనుక దీన్ని తీర్చుము వరాహస్వామి చెప్పాను అని పలికి ఆ తొండమానుడు భూమిపై వాలి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి శరీరమును విడిచి దివ్య విమానం ఎక్కాను. గంధర్వాదులు స్తుతిస్తూ ఉండగా స్వామి రూపం వంటి రూపమును పొంది వైకుంఠమును చేరాను. ఈ కథలు విన్నవారు కూడా విష్ణులోకమును పొందుదురు. సూతుడు ఎట్లు చెప్పారు అని వరాహస్వామి చేత జరగబో కథ అంతగా చెప్పబడింది. ఈ కథను విన్నవారు చదివినవారు అన్ని భోగములను అనుభవించి చివరకు విష్ణులోకమును పొందుదురు. స్వామి పుష్కరిణి మహాత్మ్యం. స్వామి పుష్కరిణి యందు స్నానం చేయుట చేత కాశ్యపుడు మహాపాతకము నుండి విముక్తి పొందేనట ఒక పవిత్రమైన కథను చెప్పేదనని సూతుడు చెప్పారంభించాను. కాశ్యపుడును విప్రుడు పూర్వము ఈ తీర్థమందు స్నానం చేసి నరకమును పొందించి ఒక గొప్ప పాతకము నుండి బయటపడాను. ఋషులు సూత మహాముని, ఈ కాశ్యపుడు ఎవరు, ఈ స్వామి పుష్కరిణి యందు స్నానం చేసి వెంటనే విముక్తి ఎట్లు పొందెను ఆ కథను తెలియజేయమని అడగా సూతుడు ఇట్లు చెప్పసాగాను. ఈ స్వామి పుష్కరిణి మహాత్మ్యమును పఠించిన వారి పాపములను పోగొట్టున్నదైన ఇతిహాసం నువ్వు చెప్పేదను అని పరీక్షిత్తు వృత్తాంతము చెప్పాను. అవి క్లుప్తంగా ఏమిటంటే, అభిమన్యు కుమారుడైన పరీక్షిత్తు ధర్మబద్ధముగా రాజ్యపాలన చేస్తూ ఒకనాడు వేటకే వెళ్ళి ఒక లేడీని వేటాడుతూ మిక్కిలి దప్పిక కొని సమీపమున గల శమీకాశ్రమములకు వెళ్ళగా ఆ ముని సమాధి స్థితిలో ఉండెను. ఆ రాజు అడిగిన ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పకపోవడంతో కోపించి అక్కడే చచ్చిపడి ఉన్న ఒక పామును ఆ ముని భుజముపై వేసి తన నగరములకు తిరిగి వెళ్ళాను. తర్వాత ఆ ముని కుమారుడు శృంగి తండ్రి వద్దకు వచ్చి పట్టరాని కోపంతో రాజుని ఈ విధంగా శపించాను. నా తండ్రి భుజంపై చచ్చిన పామును వేసినటువంటి మూఢుడు 7 రాత్రుల లోపల దక్షకుని కాటుకు మరణించుగాక. ఇది తెలిసి అతని తండ్రి శమీకుడు కుమారునితో ఓర్పు అవసరమని చెప్పి తన శిష్యుడైన గౌరముఖుని పరీక్ష మహారాజు వద్దకు పంపి శాపమును గూర్చి తెలుపమనెను. ఈ విషయము రాజుకు తెలిపి గౌరముఖుడు తిరిగి వెళ్ళాను. రాజు శోకమును మునిగి ఒకటే స్తంభము కలది ఒక మండపమును నీటిలో నిర్మించి గట్టి ప్రయత్నం చేసి మహాగారుడు మంత్రం తెలిసిన వారిని రప్పించి విషమును హరించుటకు ఏర్పాటు చేశాను. ఆ సమయంలో కాశ్యపుడున్న బ్రాహ్మణుడు రాజును తక్షకునే విషము నుండి కాపాడుటకు బయలుదేరాను. ఇది తెలిసిన తక్షకుడు మార్గమధ్యమున అతని శక్తిని పరీక్షించి అతనికి అమూల్యమైన రత్నములిచ్చి శీఘ్రంగా తిరిగిపోమనగా ఆ బ్రాహ్మణుడు రాజు ఆయుష్ను దివ్యదృష్టితో చూసి అతని విధిని గౌరవించి వెనుదిరిగాను. ఈ కారణం చేత పరీక్షిత్తుకు మరణం సంభవించింది. కానీ అటు తర్వాత కాశ్యపునితో ఎతడికి వెళ్ళినను అందరూ అతనిని నిందించసాగిరి. చివరకు శాకల్యమును విసరణ వేయడం. శాకల్యుడు ఇట్లు చెప్పాను, పరీక్షిత్ మహారాజును తక్షకుని వారి నుండి బయలుదేరిన నీవు మార్గమధ్యమునందు తిరిగి వచ్చినవి. విషరోగాదుల చేత పీడింపబడి వారిని రక్షింప శక్తి ఉన్నప్పటికీ
రక్షింపని వారిని లోకమునందు బ్రహ్మహత్య చేసిన వారినిగా భావింతురు. క్రోధము, కామము, భయము, లోభము, మాత్సర్యము వలన ఆవేశింపబడినప్పటికీ విషరోగాదుల చేత బాధపడుతున్న వారిని రక్షింపనివాడు, బ్రహ్మహత్య చేసినవాడు, మద్యం సేవించినవాడు, దొంగతనం చేసినవాడు, గురుతల్పము పొందినవాడు, సంసర్గ దోషం పొందినవాడితో సమానుడు. విషముచే బాధపడు వారిని సమర్థులైనప్పటికీ ఎవరు రక్షింపడో అతనికి ఎన్ని ప్రాయశ్చిత్తములు చేసినప్పటికీ నిష్కృతి లేదు అని పలు విధమైన ధర్మం తెలిపి అట్టి దుస్థితిలో ఉన్న వారిని మానవుని రక్షింపవాలని చెప్పగా కశ్యపుడు ఆ శాకల్యునితో ఈ పాపమును పోగొట్టుకున్నట్టుకి నేనేం చేయవలనో తెలుపుమని కోరిను. శాకల్యుడు ఒక్క క్షణం ధ్యానించి నేను ఒక ఉపాయం చెప్పేదను, ఆలస్యము చేయకుండా నీవు ఆ పనిని చేయవలనని ఇట్టు చెప్పాను. సువర్ణముఖి నది తీరమునందు శ్రీనివాసుడికి నివాస స్థానం వెంకటాద్రిని ప్రసిద్ధికెక్కినది. ఆ వెంకటాద్రికి వెళ్ళి సుఖకరమైన స్వామి పుష్కరిణి యందు ముందుగా స్నానం చేసి దానికి పశ్చిమ తీరమున గల వరాహస్వామిని సేవించి తర్వాత బంగారు కొండపై నివసించు శ్రీనివాసుని చూడుము. ఎట్టి సంశయము లేక నీవు నీ పాపము నుండి ముక్తిని పొందుదు. శాకల్యుడు ఇట్లు చెప్పగా కాశ్యపుడు అంగీకరించి శాకల్యుడు చెప్పిన విధముగా స్వామిని సేవించి శాపము తొలగి స్వస్థుడైన. ఈ విధముగా వెంకటాచల వైభవం తెలియజే కథను నేను మీకు చెప్పేదని. ఈ కథను ఏ భక్తులైతే భక్తితో వినును అతడు విష్ణులోకమున పొందును. పుష్కరిణి స్నానం వలన నరకం నుండి బయటపడుట ఋషులు పలికిరి. ఓ సూతుడా, స్వామి పుష్కరిణి యొక్క వైభవం మాకు తెలియజేయము. దేన్ని స్మరించుట చేత మానవులు ముక్తిని పొందుతురో అట్టి దానిని తెలియజేయము. సూతుడు పలికిన. స్వామి పుష్కరిణిని ప్రశంసించిన వారు, దానిలో స్నానం చేసిన వారు, దాని గురించి చెప్పిన వారు 28 విధములైన నరకం నుండి బయటపడుదురు. దానిలో స్నానం చేసిన వారు, దాని గురించి చెప్పిన వారు 28 విధముల నరకం నుండి బయటపడతారు. వాటిలో 22 మాత్రమే ఇతట చెప్పబడింది. స్వామి పుష్కరిణి యందు స్నానం చేసినందువల్ల మానవుడు ఈ నరకంలో చేరడు. ఏ విధములైన పనులు చేయుటచే నరకం ప్రాప్తించునో క్లుప్తముగా చెప్పి వాటికి పరిష్కార మార్గం ఒక్క స్వామి పుష్కరిణి స్నానం మాత్రమే అని చెప్పబడింది. ఈ అపహరించుట, తల్లిని తండ్రిని నేను అపహరించుట అంటే ఐశ్వర్యాన్ని అపహరించుట, తల్లిని తండ్రిని బ్రాహ్మణులను బాధించుట, వేద మార్గం లక్ష్య పెట్టక చెడు మార్గం తిరుగుట, పంక్తి భేదము, ఇతరులకు చెందిన ధనం మొదలైనవి అపహరించుట మొదలైనది. ఇతరములైన ఏ నరకములు ఉండవో వాటిని అన్నిటిలో పడకుండాకై స్వామి తీర్థం స్నానం చేయట వలన రక్షింపబడుతురు. స్వామి పుష్కరిణి యందు ఒక్కసారి స్నానం చేసి స్వామి పుష్కరిణి యందు ఒక్కసారి స్నానం చేసినంతనే అశ్వమేధ యాగం చేసిన ఫలము కలుగును, ఆత్మజ్ఞానము కలుగును, 4 విధములైన ముక్తి లభించును. పాపము చేయ బుద్ధి కలగదు, దుఃఖము కూడా కలగదు. తులాభారం చేసినందువల్ల ఎంత ఫలము కలుగును, స్వామి తీర్థమునందు స్నానం చేసినందువల్ల అంత ఫలితము కలుగును. ఒక్క మాటలో చెప్పాలంటే సంసర్గ దోషంతో కానీ సమానములైన ఏ దోషములైనా సరే స్వామి పుష్కరిణి యందు స్నానం చేయటం వలన నశించును. స్వామి తీర్థ మహాత్మ్యం వినని వారు మహానరకమును పొందుట. ఈ పైన చెప్పిన ఏ విషయమునందు ఎప్పుడూ సందేహింపరాదు. అట్లు చేసిన వారి నాలుకపై యమభట్లు కాల్చిన గొడ్డల్ని ఉంచుదురు. ఇదంతయు అర్ధవాదమని అనుచు నరకమునకు పోయిన వారు, అన్ని సత్కర్మలను వదిలిపెట్టిన వారు పందితో సమానమైన వారు. ఇది ఎంత మూర్ఖము! సర్వపాపము నాశనము చేయనది, అద్వైత జ్ఞానం కలిగించినది, మానవులకు భక్తిని ముక్తినే కలుగజేయనది, కోరిన కోరికలను తీర్చినది, అజ్ఞానములను పోగొట్టినది అయిన స్వామి పుష్కరిణి ఉండగా మరొక దాని గురించి ఆలోచించేవారు మహామోహంలో ఉన్నారని తలచి ఆ మోహం యొక్క మహాత్మ్యం గురించి ఏమి చెప్పవలేను. పుష్కరిణి యందు స్నానం చేసిన వారికి, చూచిన వారికి, స్తోత్రం చేసిన వారికి, ప్రశంసించిన వారికి యమభయమే లేదు.
అటుపై తల్లి పాలు తాగరు అనగా వారికి పునర్జన్మ కలగదు. ఈ విధంగా స్వామి పుష్కరుని మహాత్మ్యం మీకు వినిపించింది. ఇది భక్తిని ముక్తిని కలుగజేయనిది, అన్ని పాపములను పోగొట్టున్నది. స్వామి పుష్కరుని ధర్మగుప్తుని చరిత్ర. సూతుడు చెప్పాను, నైమిసారణ్యం నందు నివసించు ముల్లారా, మీ ఆదరణ చూచిన నేను స్వామి తీర్థం యొక్క వైభవం మరలా చెప్పకూర్చున్నాను. చంద్రవంశం నందు నందుడు అను రాజు రాజ్యపాలన చేస్తుండగా అతనికి ధర్మగుప్తుడు కుమారుడు గలడు. రాజ్యభారం కుమారునికి అప్పగించి ఇంద్రియములు జయించిన వాడే నీతాహారము కలిగి తపోవనమున ప్రవేశించను. ధర్మగుప్తుడు నీతి ధర్మములతో భూమిని పరిపాలించను. ఇంద్ర దేవతలను యజ్ఞంతో తృప్తిపరచను. బ్రాహ్మణులకు ధనమును క్షేత్రములను దానమిచ్చను. అతని పరిపాలనలో ప్రజలు తమ తమ ధర్మములను క్రమము తప్పక అనుసరించుతుండ్రి. ఒకనాడు ధర్మగుప్తుడు ఉత్తమాశ్వమునెక్కి వేటాడ కోరి అడవిలో ప్రవేశించాను. ధర్మగుప్తుడు తిరుగుతూ ఉండగా రాత్రి అయినది. దిక్కులన్నిటా చీకటలుముకున్నది. రాజు వినయము కలవాడై సాయం సంధ్యను ఉపాసించి అతటిని గాయత్రిని జపించను. క్రూర మృగముల నుండి రక్షణ కొరకు ఒక చెట్టుని ఎక్కి కూర్చుని. ఇంతలో ఒక సింహం వెంబడించగా ఎలుగుబట్టి ఆ చెట్టు వరకు వచ్చి చెట్టు పైకెక్కాను. ఎలుగు రాజును చూసి ఇట్లనెను, ఓ రాజేంద్ర, నన్ను చూసి భయపడకము. మనమిద్దరము ఈ రాత్రి ఈ చెట్టుపైనే గడుపుదాము. రాత్రి సగము గడిచే వరకు నేను నిన్ను రక్షించుతూ ఉందును. మిగిలిన సగము రాత్రి నేను నిద్రించేదను, నువ్వు నన్ను రక్షింపము. దానికి రాజు అంగీకరించి నిద్రింపగా సింహము ఎలుగుబంటితో నిద్రించుతున్న రాజును కింద పడవేయమని కోరిన. ధర్మము తెలిసిన ఆ ఎలుగుబంటి సింహముతో, నీకు ధర్మము తెలియదా? విశ్వాసఘాతకులకు ఈ లోకంలో అన్ని కష్టములు కలుగును. బ్రహ్మహత్యాది పాపములకైనను నిష్కృతున్నదేమో కానీ కోటి జన్మలెత్తినను ఘాతకుని యొక్క పాపము నశించదు అని పలు విధములుగా చెప్పి విశ్వాసఘాత భారమే ఎక్కువని తాను తలచుతున్నట్టు చెప్పి ఊరకొండాను. తర్వాత ఎలుగుబంటి చెట్టుపై నిద్రించాను. అప్పుడు సింహం రాజుతో ఎలుగును కిందకి తోసేయమని కోరగా రాజు ఏమీ ఆలోచింపగా తన ఒడిలో నిద్రిస్తున్న ఎలుగును కిందకు తోసివేశాను. కానీ ఆ ఎలుగు కిందకు జారిపడక ఒక కమ్మను పట్టుకొని అప్పుడు అది కోపంతో రాజుతో ఇట్లను, భృగు వంశంలో జన్మించిన ధ్యానకాష్ఠులను పేరు గల నేను కోరిన రూపము ఉద్ధరించగలవాడను. ఇప్పుడు ఎలుగుబంటి రూపమును పొందేటిని ఏ పాపము చెయ్యని నిద్రించుతూ ఉన్నా నన్ను నిష్కారణంగా కిందకు తోసివేసితివి కనుక నా శాపం వల్ల వెంటనే పిచ్చివాడవై తిరుగుదు అని చెప్పించి సింహంతో ఇట్లను, నీవు సింహం కాదు, పూర్వము కుబేరునికి సచివునిగా వంటివి. ఒకసారి నీవు నీ ప్రియురాలతో హిమోత్పర్వత ప్రాంతంలోకి వెళ్ళి తెలియక ఆ గౌతముని ఆశ్రమం సమీపంలో రాసక్రియలు మొదలుపెట్టింది. విధివశాత్తు ఆ సమయంలో గౌతముడు సమిధులను సేకరించుడికే బయటకు వచ్చి వివస్త్రేయున్న నిన్ను చూసి కోపించి ఇకపై నీవు సింహంగా మారుదు అని శాపమిచ్చాను. ఈ ఎపిసోడ్ ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఎప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.